అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మనం మరొక కొత్త అంశంతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే బైబిల్‌ని అడ్డం పెట్టుకొని ఒక వ్యక్తి చరిత్రలో పెద్ద మోసం చేశాడు. భారీ స్కామ్ చేశాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అతను చేసిన మోసం ఏంటి? దాని గురించి వివరాలు తెలుసుకుందాం. యాక్చువల్‌గా ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక విశ్వాసాన్ని నమ్మితే, మనం ఏదైనా ఒక పనిని నమ్మితే, గుడ్డిగా నమ్మితే దాన్ని జనాలు ఎలా క్యాష్ చేసుకుంటారు అనే విషయము మనం ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట. అయితే అది 1800 సంవత్సరంలో జరిగిన కథ అనమాట ఇది. మనకు ఆదికాండము 6వ అధ్యాయంలో ఉంటుంది కదా! 6వ అధ్యాయంలో ఆ కాలంలో నెఫీలీలు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తర్వాత చాలా బలవంతులు. ఆ బలవంతులు దేవుని కుమారులొచ్చేసి మనుషుల కుమార్తెలతో వివాహం ఆడారు. వాళ్ళు బలవంతులను కన్నారని చెప్పేసి ఉంది కదా! అదనమాట ఆ వాక్యానికి సంబంధించి. అయితే జార్జ్ హల్. జార్జ్ హల్ అనే ఒక నాస్తికుడనమాట. పరమ నాస్తికుడనమాట. దేవుడిని అస్సలు నమ్మడతను. అతనికి దేవుడంటే అస్సలు నమ్మకం లేదు. అయితే అతను ఏం చేశాడంటే, అతను ఆహ్, ఈ వాక్యాలు చదివాడనమాట. ఈ వాక్యాలు చదివాడు. ఈ వాక్యాలు చదివి ఆ తర్వాత గమనించాడు. చూస్తే చాలామంది క్రైస్తవులు ఈ వాక్యాలను నమ్ముతున్నారు. అంటే అతనికి చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఇంతమంది ఇన్ని లక్షల మంది ఎలా నమ్ముతున్నారు దీన్ని బ్లైండ్‌గా అని చెప్పేసి అతను అనుకున్నాడనమాట. ఆ ఆలోచనతో అతనికి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టక అతను ఏం చేశాడంటే, సరే ఎలాగైనా సరే మనం దీని ద్వారా డబ్బు సంపాదించొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాడనమాట. డబ్బు సంపాదించాలి ఈ నమ్మకాన్ని, ఈ మూఢనమ్మకాన్ని అంటే అతనికి మూఢనమ్మకము. అతను అనుకున్నాడనమాట. ఈ నమ్మకాన్ని అడ్డుపెట్టుకొని ఎలాగైనా సరే నేను డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. వెంటనే అతను చేసిన పనేంటంటే, తన ఫ్రెండ్‌కి చెప్పాడనమాట. అతను ఒక శిల్పకారుడు. ఎడ్వర్డ్ అనే తన శిల్పకారునికి చెప్పి ఏం చేశాడంటే, ఇద్దరు కలిసి మొత్తానికి ఒక భారీ 10 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు. జిప్సమ్ అనే ఒక రాయితోని 10 అడుగుల విగ్రహాన్ని, దిగంబర విగ్రహాన్ని తయారు చేశారనమాట. దిగంబర విగ్రహం తయారు చేసి, తర్వాత దానికి పాత కలరింగ్ ఇయ్యడం కోసం, అంటే అది ఓల్డ్‌గా కనిపించడం కోసం దాని మీద సల్ఫరిక్ యాసిడ్ అది ఏదో సంథింగ్ రసాయనం తీసుకొచ్చి పూసారనమాట. రసాయనం తీసుకొచ్చి దాని మీద పోస్తే అది నిజంగా పురాతన శిల్పంలా తయారైంది. పురాతనమైన దానిలాగా తయారైందనమాట. ఇది పురాతన ఏమంటారు మానవ శరీరంలాగా అది కనపడిందనమాట. ఆ రాయి మీద యాసిడ్ పోస్తే అలాంటి కెమికల్ రియాక్షన్ జరిగి అలా తర్వాత దాన్ని చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేశారు. అది శరీరంలా కనపడటానికి ఏదో గోర్లు అటాచ్ చేయడము అలా సంథింగ్ ఏవేవైతే ఉన్నాయో వాళ్ళకు ఏ విధంగా అయితే వచ్చిందో ఆ రకమైన టెక్నాలజీ అంతా ఉపయోగించి మొత్తానికైతే దాన్ని సెట్ చేశారు. సెట్ చేసి సీక్రెట్‌గా ఏం చేశాడంటే, ఈ జార్జ్ హల్ అనే అతను దాన్ని అక్కడి నుంచి తరలించాడు. అక్కడి నుంచి ఎక్కడికి తరలించాడంటే, బాగా క్రిస్టియానిటీ గట్టిగా నమ్ముతున్న వా న్యూయార్క్ ప్రాంతానికి తీసుకొచ్చాడనమాట. అక్కడికి తీసుకొచ్చాడు దాన్ని. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత తన ఫ్రెండ్ ఇల్లు ఉందనమాట. తన ఫ్రెండ్ ఇల్లు ఉంది. న్యూవెల్ అనే తన ఫ్రెండ్ ఇల్లు ఉంది. ఆ ఫ్రెండ్ ఇంట్లో ఏం చేశాడంటే, అతనికి తెలియకుండా తీసుకెళ్ళి మొత్తానికైతే దాచిపెట్టాడనమాట. మొత్తానికి వీళ్ళందరూ కలిసే ప్లాన్ చేశారు. అతనికి కూడా చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్‌కి కూడా చెప్పి తీసుకెళ్ళి మొత్తానికి అతని ఇంట్లో దాచిపెట్టాడు. ఆ దాచిపెట్టిన తర్వాత కొన్ని రోజులు గడిచాయి. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక ఫైన్ డే ఒక 1 ఇయర్ తర్వాత, ఒక సంవత్సరం తర్వాత ఏం చేశాడంటే, ఆహ్, 1869 అక్టోబర్ 16వ తేదీ అనమాట. 1869 అక్టోబర్ 16వ తేదీ అమాయకంగా వచ్చాడనమాట. ఇక ఏం తెలవని వ్యక్తిలాగా ఈ జార్జ్ హల్ వచ్చేసి ఏం చేశాడంటే, ఒక ఇద్దరు అమాయకుల కూలీలను మాట్లాడుకున్నాడు. ఇద్దరు అమాయక కూలీలను మాట్లాడుకొని తీసుకొనొచ్చేసి అక్కడ ఇతను పాతిపెట్టిన ప్రదేశానికి తీసుకొనొచ్చి, ఇక్కడ నాకు బావి కావాలి, బావి తవ్వండి అని చెప్పేసి చెప్పాడు. వాళ్ళకి తెలీదు కదా! సరే అని చెప్పేసి వాళ్ళు ఒప్పందం తీసుకున్నారు. వాళ్ళు బావి తవ్వుతున్నారు. మొత్తానికి సీన్ అంతా తెలుసు కదా! అనుకున్న విధంగానే. సో, జార్జ్ హల్ పక్కనున్నాడు. పక్క నుండి చూస్తున్నాడు. కాసేపటికి కూలీలు పరిగెత్తుకుంటూ వచ్చారు. సార్ ఏదో భయంకరమైన భారీ ఆకారం ఉంది లోపల అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు వచ్చి చెప్పారనమాట. వాళ్ళిద్దరు వచ్చి చెప్తే అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పేసి చుట్టుపక్కల జనాలందరికి కూడా ఈ వార్త స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఒక పెద్ద అగ్ని దావానంలాగా వెళ్ళిపోయిందనమాట. పెద్ద ఫ్లాష్ న్యూస్ అప్పట్లో. బ్రేకింగ్ న్యూస్. ఈ జనాలందరూ వేలాదిగా ఎగబడ్డారనమాట అందరూ దాన్ని చూడ్డానికి. అది చూస్తే సేమ్ మనోడు కొలతల ప్రకారం కూడా బైబిల్‌లో పెట్టిన దాని ప్రకారం పెట్టాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఆదికాండంలో చెప్పబడిన ఆ బలవంతులైన నెఫీలీలు వీళ్ళే, ఆ రాక్షసులు వీళ్ళే. ఆ రాక్షసులు ఉన్నారు బైబిల్‌లో అన్నది నిజము
అని చెప్పేసి ఆ జనాలందరూ గుడ్డిగా నమ్మడం మొదలుపెట్టారు. ఈ జనాలు విపరీతంగా రావడంతో, విపరీతంగా దాన్ని చూడడానికి ఎగబడడంతో ఎవరైతే స్నేహితుడు ఉన్నాడో ఈ జార్జ్ హల్ స్నేహితుడు అన్ని వేలు దానికి టికెట్ కూడా పెట్టాడు. అది చూడాలంటే టికెట్ తీసుకొని వెళ్ళాలనమాట. జనాలు ఫుల్లుగా వచ్చారు. డబ్బులు కూడా విపరీతంగా వచ్చాయి. అనుకున్న ప్లాన్ ఫుల్‌గా సక్సెస్ అయింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ జార్జ్ హల్ ఏం చేశాడంటే ఆ విగ్రహాన్ని డేవిడ్ హన్నమ్ అనే ఒక వ్యక్తికి అమ్మేసాడనమాట. ఎంతో కొంత తనకు లాభం చూసుకొని, తనకు ఎన్ని డబ్బులు ఖర్చయితాయో చూసుకొని లాభానికి అమ్మేసాడు. దాంట్లో పీటీ బర్నమ్ అనే ఒక అతను ఉన్నాడనమాట. అతను అప్పట్లో సుప్రసిద్ధ మంచి డబ్బులున్న వ్యక్తి అనమాట. మంచి ఫేమస్ పర్సన్. అతను కూడా నాకు ఈ విగ్రహం కావాలి, బాగా ఫేమస్ అయిపోయింది, దీని ద్వారా డబ్బు సంపాదించింది. అతను కూడా వేలం పాట పడ్డాడు కానీ అతనికి దక్కలేదు. ఈ డేవిడ్ హన్నమ్ అనే అతను కొనుక్కున్నాడు దాన్ని. దాంతో ఇతను ఏం చేశాడంటే పీటీ బర్నమ్ అనే అతను ఎలాగైనా సరే నేను కూడా డబ్బులు సంపాదించాలి దాని ద్వారా అనుకుని ఇతను దానికి ఒక నకలను సృష్టించాడనమాట. ముందుదే యాక్చువల్గా డూప్లికేటు. ఆ డూప్లికేట్‌కి మళ్ళీ డూప్లికేట్ తయారు చేశాడు. డూప్లికేట్ తయారు చేసి అతని దగ్గర ఉన్నది డూప్లికేటు, జార్జ్ హాల్ దగ్గర ఉన్నది డూప్లికేటు, నా దగ్గర ఉన్నదే ఒరిజినలు అని చెప్పి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ జనాలకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయిందనమాట. వార్తాపత్రికలంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం వెళ్ళిపోతుంది. డబ్బులేమో విపరీతంగా చూడడానికి వస్తున్నారు. ఇదంతా చూసి అది నకిలీయా, ఇది నకిలీయా తేల్చడానికి పురావస్తు శాస్త్రవేత్తలు బయటకొచ్చారు. వాళ్ళొచ్చేసి పరీక్షించేసి యాక్చువల్‌గా ఎవరైతే ఉన్నాడో ఫస్ట్ జార్జ్ హల్ ఉన్నాడు కదా! నకిలీ విగ్రహం తయారు చేసిండు. అతని దగ్గరకొచ్చి చెక్ చేసి మొత్తానికి ఇది ఒక రాయి మాత్రమే. ఇదేమి అప్పట్లో నివసించిన భారీ ఆకారాలు ఏం కావు. ఇవి రాక్షసులు ఏం కాదని చెప్పేసి వాళ్ళు తేల్చేశారన్నమాట. ఈ నకిలీ సృష్టిస్తే అప్పుడు అతను కూడా ఒప్పేసుకుంటాడన్నమాట. జార్జ్ హల్ కూడా అవును నేను వీళ్ళ నమ్మకాలని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలనుకున్నాను. నేను తయారు చేసింది నకిలీయే. కానీ నాకంటే కూడా అతను తయారు చేశాడు కదా పీటీ బర్నమ్ అది నకిలీకే నకిలీ. నాదే నకిలీ. అసలు నకిలీ నాది. డూప్లికేట్ నకిలీకి నకిలీ అది అని చెప్పేసి అతను నిజానికి ఒప్పుకున్నాడన్నమాట. ఈ విధంగా ఆ జనాల నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని అతను భారీగా చరిత్రలో ఒక పెద్ద స్కామ్ చేశాడన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా! ఈ రకంగా ఉంటదనమాట. అంటే స్కామ్‌లు ఏ రకంగా ఉంటాయి చూసుకోండి. మన దగ్గర కూడా ఎవ్వరు కూడా చాలామంది ఏది నిజం, ఏది అబద్ధం అనేది గ్రహించడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎవ్వరు నమ్మింది వాళ్ళకు వాళ్ళు గుడ్డిగా నాదే నిజం అనే భ్రమలో పోతున్నారు తప్ప ప్రతి ఒక్కటి పరిశీలించాలనే ఆలోచన రావట్లేదు. ఒకవేళ మనం పరిశీలించకుండా గుడ్డిగా నా నమ్మకమే సరైంది, నేను నాకు నచ్చినట్టే పోతాననుకుంటే ఇదిగో ఇలా లక్షలాది మందిని అతను మోసం చేసినట్టు ఇప్పుడు కూడా చాలామంది అమాయకంగా కాన్సెప్ట్ అనేది తెలియకుండా ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియకుండా మోసపోతూనే ఉంటారు. కాబట్టి ఎప్పటికైనా సరే యేసుక్రీస్తు చెప్పినట్లుగా మీరేం వింటున్నారో జాగ్రత్తగా గ్రహించుకోండి అన్నట్లు మనం వినే ప్రతి ఒక్కటి చూసే ప్రతి ఒక్కటి నిజం కాదు. గ్రహించుకోవాలి. మన తెలివిని ఉపయోగించి దేవుని యొక్క ప్రార్థనతో దేవుని అనుమతితో మనం ఏది నిజమో తెలుసుకుంటే మనకు విశ్వాసం అనేది మరింత బలపడుతుంది. ఫ్రెండ్స్ దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఏంటి నా కామెంట్లో తెలియజేయండి. అలాగే మీరు కనుక మా బైబిల్ ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.